ఇప్పుడు మాస్టర్ స్లేవ్ రెప్లికేషన్‌లో ఇమాజిన్ ఇఫ్ ఓన్లీ 1 డీబీ ఎగ్జిస్ట్. ఇఫ్ దట్ డీబీ ఈస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. సో, వి విల్ రెప్లికేట్ ద డేటా ఇన్ సెవరల్ డీబీస్. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఓన్లీ 1 డీబీయే ఉందనుకో మన అప్లికేషన్ చేసిన దాంట్లో. సపోజ్ నువ్వు ఫుల్ స్టాక్ అప్లికేషన్ చేసావు గదా! అందులో ఒకే ఒక డీబీ ఉంది ఆ అప్లికేషన్‌కి. అప్పుడు ఆ అప్లికేషన్‌కి ఒక డీబీయే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఒక్క డీబీ క్రాష్ అయిపోయిందనుకో సపోజ్. డీబీ వచ్చేసి క్రాష్ అయిపోయి డేటా మొత్తం లాస్ట్ అయిపోయింది. ఏమంటారు దాన్ని? సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు వాటిని. అంటే నీ ఒక్క డేటాబేసే ఉంది కాబట్టి మొత్తం డేటా పోయింది నీ దగ్గర. ఇప్పుడు రియల్ వరల్డ్‌లో నువ్వు ఎగ్జాంపుల్‌గా ఊహించుకుంటే సపోజ్ నీ ఫోటోలు నీ ఫోన్‌లో ఉన్నాయి. నీ ఫోన్‌లో ఇప్పుడు ఎవడైనా నీ ఫోను దొంగిలించాడనుకో, నీ ఫోన్ పోయింది ఇప్పుడు. నీ డేటా కూడా పోయినట్టే. ఇప్పుడు అదే ఒకవేళ నువ్వు క్లౌడ్ స్టోరేజ్‌లో సపోజ్ గూగుల్ ఫోటోస్ వాడావు గూగుల్ డ్రైవ్‌లో. సమ్‌వేర్ ఎక్కడో ఒక చోట నీ గూగుల్ ఫోటోస్‌లో పెట్టుకున్నావు. నీ ఫోటోస్ అన్నీ బ్యాకప్ అవుతా ఉన్నాయి డైలీ. సో, నీ ఫోటోస్ అన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి కాబట్టి నీ డేటా వచ్చేసి సేఫ్. సో, అందుకోసం మనం డేటా అనేది రెప్లికేట్ చేసుకోవాలి మన డేటాని. అప్పుడు మన డేటా అనేది ఒకవేళ ఎక్కడైనా పోయినా గానీ, ఆ రెప్లికేటెడ్ డేటా ఉండిద్ది కాబట్టి మనం సేఫ్‌గా రికవర్ చేసుకోవచ్చు మన డేటా. అంటే అప్లికేషన్స్‌లో డీబీ యొక్క డేటాని మనం రెప్లికేట్ చేసుకుంటా ఉంటాం. ఇంటూ సెవరల్ డీబీస్. అంటే సేమ్ అదే డేటాని సెవరల్ డీబీస్‌లో రెప్లికేట్ చేసుకుంటా ఉంటాం. ఫర్ దిస్ రెప్లికేషన్ ఆఫ్ డేటా అండ్ మెయింటైనింగ్ సెవరల్ డీబీస్ వి ఫాలో మాస్టర్ స్లేవ్. మనం ఈ రెప్లికేషన్ కోసం వేరే వేరే డీబీల్లో పెడుతున్నాం గదా! వాటిల్లో మనం ఈ మాస్టర్ స్లేవ్ రెప్లికేషన్ అనేది చూస్తా ఉంటాం. వేర్ వి కీప్ వన్ మాస్టర్ సర్వర్ అండ్ సమ్ స్లేవ్ సర్వర్స్. వేర్ ద డేటా ఈజ్ అప్‌డేటెడ్ ఇన్ మాస్టర్ సర్వర్ అండ్ దట్ డేటా ఈజ్ రెప్లికేటెడ్ టు స్లేవ్ సర్వర్స్. ఇప్పుడు ఇదేంటో చూద్దాం. సో, మనకిక్కడ ఈ మాస్టర్ అనేది మెయిన్ డేటాబేస్ అనుకోండి. ఈ స్లేవ్ అనేయి 2 రెప్లికేటెడ్ డేటాబేసెస్ అనుకోండి. క్లయింట్ అనేవాడు డేటాబేస్‌ని అప్‌డేట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ మధ్యలో బ్యాక్ ఎండ్ సర్వర్ కూడా ఉంటుంది. నేను అయ్యేం చెప్పట్లేదు. డైరెక్ట్‌గా అసలు ఒక ఫ్లో చూపియడానికి ఈ డయాగ్రామ్ అనేది చూపిస్తున్నా. క్లయింట్ అనేవాడు డైరెక్ట్‌గా మాస్టర్ డీబీ సర్వర్‌లో వాడి డేటాని అప్డేట్ చేశాడు. అప్డేట్ చేసిన తర్వాత ఆ అప్డేట్ చేసిన డేటా మనం స్లేవ్ డేటాబేసెస్‌లో కూడా రెప్లికేట్ చేయాలి. మాస్టర్ సర్వర్ నుంచి స్లేవ్ సర్వర్స్‌లో కూడా ఆ డేటా అనేది రెప్లికేట్ చేయాలి. రెప్లికేట్ చేయకపోతే ఏమవుతుంది? సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఒకవేళ ఓన్లీ 1 డేటాబేస్ ఉంటే. ఇప్పుడు ఒకవేళ మాస్టర్ సర్వర్ ఏదైనా అయిపోయినా గానీ, ఏదైనా బ్రేక్ అయిపోయినా, క్రాష్ అయిపోయినా, ఆ డేటా అనేది లాస్ట్ అయిపోయినా, ఈ స్లేవ్ సర్వర్స్‌లో ఏదో ఒకదాన్ని మాస్టర్ చేస్తాం. ఈ మాస్టర్ ఎలా చేస్తాం? ఈ స్లేవ్ సర్వర్స్‌లో ఏదో ఒకదాన్ని బేస్డ్ ఆన్ డేటా ఏదైతే అప్డేటెడ్‌గా ఉందో, ఏ స్లేవ్ సర్వర్స్‌లో అయితే డేటా అనేది అప్డేటెడ్‌గా ఉందో దాన్ని మనం మాస్టర్ చేస్తాం. ఇప్పుడు ఈ స్లేవ్ సర్వర్స్ అనేది ఓన్లీ రీడ్ పర్పస్ కింద వాడతాం. అంటే వీటిలోకి రైట్ చేయం. ఓన్లీ మాస్టర్ డేటాబేస్ సర్వర్‌లోకే మనం రైట్ చేస్తాం. సో, ఇలాంటి మాస్టర్ స్లేవ్ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ అవ్వచ్చు? కొంచెం ఇమాజిన్ చేసుకోండి. రీడ్ హెవీ అప్లికేషన్స్‌లో యూజ్ అవుతాయి. ఎప్పుడైతే స్లేవ్ సర్వర్స్ చాలా ఉంటాయో, అప్పుడు మనం సింగిల్ మాస్టర్‌ని పెట్టుకొని, మల్టిపుల్ స్లేవ్ సర్వర్స్‌ని పెట్టుకొని, మనం డేటా అనేది స్లేవ్ సర్వర్స్‌కి ఓన్లీ రీడ్ పర్పస్ కింద చేసుకోవచ్చు. ఇక్కడ గనక చూస్తే మనం ఆర్డర్ సర్వీసెస్ ఇలా చాలా సర్వీసెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ హారిజాంటల్ అండ్ వర్టికల్ స్కేలింగ్. బేస్డ్ ఆన్ హారిజాంటల్ స్కేలింగ్ మనం స్కేల్ ఔట్ అనేది చేస్తున్నాం మైక్రో సర్వీసెస్‌ని. అప్పుడు స్కేల్ ఔట్ చేసినప్పుడు మనం వాటిల్లో గూడా ఒక మాస్టర్ సర్వీస్‌ని పెట్టుకొని 2 స్లేవ్ సర్వీస్‌ని పెట్టుకున్నాం. ఈ 2 స్లేవ్ సర్వీస్ ఎందుకు పెట్టుకున్నాం? ఓన్లీ రీడ్ పర్పస్ కింద పెట్టుకున్నాం. అదే ఈ మాస్టర్ సర్వీస్ వచ్చేసి బోత్ రీడ్, రైట్ పర్పస్ కింద పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఒక్కొక్క మైక్రో సర్వీస్‌కి ఒక్కొక్క డేటాబేస్ కనెక్ట్ అయి ఉండిద్ది గదా! అందుకు నేను అలా చేపిచ్చా. మాస్టర్ స్లేవ్ అనేది ఏమర్థమైంది? ఒక మాస్టర్ సర్వర్‌ని పెట్టుకొని, కొన్ని స్లేవ్ సర్వర్స్‌ని పెట్టుకొని, మనం డేటా అనేది మాస్టర్ సర్వర్ నుంచి స్లేవ్ సర్వర్స్‌కి రెప్లికేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే, మనకి డేటా అనేది ఆల్వేస్ అవైలబుల్‌గా ఉండాలి. మనకి డేటా అనేది ఎవ్రీ టైమ్ అవైలబుల్‌గా ఉండాలి కాబట్టి, ఇలాంటి మాస్టర్ స్లేవ్ సర్వర్స్ అనేది వాడుతున్నాం. మాస్టర్ సర్వర్ రెప్లికేట్స్ ద డేటా ఇట్ హాస్ ఇంటూ స్లేవ్ సర్వర్స్. మాస్టర్ యొక్క డేటా మాస్టర్ సర్వర్ యొక్క డేటా స్లేవ్ సర్వర్స్‌లోకి రెప్లికేట్ చేస్తున్నాం. సపోజ్ ఇఫ్ మాస్టర్ సర్వర్ డైస్ ఆర్ క్రాషెస్, నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్లేవ్ సర్వర్ ఈస్ గోయింగ్ టు బికమ్ నెక్స్ట్ మాస్టర్. సపోజ్ ఈ మాస్టర్ సర్వర్ డౌన్ అయిపోయిందనుకో, మనం ఏదో ఒక స్లేవ్ సర్వర్‌ని ఏదైతే డేటా ఎక్కువగా యాక్యురేట్‌గా ఉందో దాన్ని మనం నెక్స్ట్ మాస్టర్ నోడ్‌గా చేస్తాం. మాస్టర్ సర్వర్‌గా.
In real applications, there can be many master nodes or services or computers when the traffic is huge. మనకి రియల్ వరల్డ్‌లో ఓన్లీ రీడ్ హెవీ అప్లికేషన్సే ఉండవు గదా! అలాంటి టైంలో మనం మాస్టర్స్ అనేవి మల్టిపుల్‌గా గూడా క్రియేట్ జేసుకోవచ్చు. సింగిల్ మాస్టరే ఉండదు. చాలా మాస్టర్స్ ఉంటాయి. అలాగే స్లేవ్ గూడా ఆ మాస్టర్స్‌కి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫర్ డీబీ ఆల్సో దేర్ కెన్ బి మాస్టర్ డేటాబేస్ అండ్ స్లేవ్ డేటాబేసెస్. మనకి డేటాబేస్‌లో గూడా మాస్టర్ డీబీ, స్లేవ్ డీబీస్ అని ఉంటాయి. ఈ మాస్టర్ డీబీలో మనం రీడ్ రైట్ ఆపరేషన్స్ చేస్తాం. అదే స్లేవ్ డేటాబేసెస్‌లో వచ్చి మనం ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ చేస్తాం. సో, ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ సర్వర్ మనం ఆ మాస్టర్ డీబీలో అప్డేట్ చేసుకుంటాం మాస్టర్ సర్వీస్ నుంచి. నెక్స్ట్ స్లేవ్ సర్వీసెస్ వచ్చి రీడ్ పర్పస్ కింద వాడుకుంటాం. సో, ఇప్పుడొచ్చేసి మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వర్సెస్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. అసలకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఒక ప్రాజెక్ట్‌లో వీటి ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు సిస్టమ్ రిక్వైర్మెంట్స్. System requirements outline what a system must do and how it should perform to meet user needs and business goals. They form the foundation of system design. మనకి ఒక ప్రాజెక్ట్‌ని చేయాలంటే మనకి రిక్వైర్మెంట్స్ కావాలి కదా! వాటినే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటారు. సో, మనకి వీటితో ఏమవుతుందంటే మనకి ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది తెలుస్తుంది. మనకి యూజర్‌కి ఏం కావాలనేది తెలుస్తుంది. మళ్ళీ బిజినెస్ గోల్స్ మీట్ అవుతున్నామా లేదా అనేది ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ఫౌండేషన్ ఆఫ్ సిస్టమ్ డిజైన్. అంటే ఇది ఫౌండేషన్ అవుతుంది. మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నీ ప్రాపర్‌గా రాసుకొని అన్నీ చేసుకున్నామంటే మన అప్లికేషన్ అనేది మంచిగా డిజైన్ అవుతుంది. ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్సే సరిగ్గా లేదనుకో మన డిజైన్‌లో ఏదో ఫ్లాప్ అవుతుంది. మళ్ళీ వెనక్కొచ్చి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వెరిఫై చేసుకొని మళ్ళీ రీడిజైన్ చేయాల్సొస్తుంది. సో, మన ఫోకస్ అనేది ఫస్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్‌గా రాసుకోవాలి. రిక్వైర్మెంట్స్ గైడ్ ద డిజైన్ ప్రాసెస్. మన రిక్వైర్మెంట్సే డిజైన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని. నెక్స్ట్ 2 కేటగరీస్ ఆఫ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటిల్లో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే డిఫైన్ వాట్ ఏ సిస్టమ్ డస్. ఫీచర్స్ అండ్ టాస్క్స్. అంటే మనకి సిస్టమ్‌లో మనం ఫీచర్స్, టాస్క్స్ ఉంటాయి గదా! మనం ఏం చేయాలి? మన యూజర్ ఎలా వాడతాడు మన సిస్టము అనేది ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ క్లియర్ చేస్తుంది. ఫంక్షన్స్ ద సిస్టమ్ మస్ట్ పెర్ఫార్మ్. అంటే మన సాఫ్ట్‌వేర్ ఏం పని చేయాలి అనేది ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చెప్తుంది. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ డిఫైన్ హౌ ద సిస్టమ్ బిహేవ్స్, క్వాలిటీ అండ్ కన్‌స్ట్రెయింట్స్. అంటే మన సిస్టము ఎలా పనిచేయాలి అనేది ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చెప్తుంది. కన్‌స్ట్రెయింట్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద సిస్టమ్. అంటే మన సాఫ్ట్‌వేర్ చేసేది ఎంత క్వాలిటీగా ఉండాలో అది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చెప్తుంది. సో, ఇప్పుడు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? మన సిస్టమ్ ఏం చేయాలని చెప్తున్నాం. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మన సిస్టమ్ ఎలా పనిచేయాలనేది చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఎగ్జాంపుల్ చూసారంటే ఎఫ్ఆర్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఎన్ఎఫ్ఆర్ అంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. షార్ట్‌కట్‌లో రాశాను. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో సెర్చ్ అండ్ ఫిల్టర్ ప్రొడక్ట్స్, యాడ్ టు కార్ట్, చెక్‌ఔట్, అప్లై కూపన్స్, ట్రాక్ ఆర్డర్స్. సో, ఇలాంటివన్నీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. అంటే ఏంటి? ఇది మనం యూజరు ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అంటే మన సాఫ్ట్‌వేర్ వాడుకొని. అంటే ఒక కోర్ ఆఫ్ ద అప్లికేషన్ ఫ్లిప్‌కార్ట్‌కి ఏంటి సెర్చ్ చేసి ఒక ప్రొడక్ట్‌ని ఫిల్టర్ చేసుకొని ఒక బై చేయాలి గదా! దాన్ని యాడ్ చేసుకొని చెకౌట్ చేసుకుంటాడు. తర్వాత ఏమైనా కూపన్స్ ఉంటే అప్లై చేసుకొని ఆర్డర్ పెట్టుకొని ట్రాక్ చేసుకుంటాడు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఏంటి? మనం చేస్తున్న టాస్క్స్‌ని చేస్తున్నాం గాబట్టి దాన్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో రాసుకుంటారు. అదే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనం ఎలా పని చేయాలనేది సాఫ్ట్‌వేర్ చెప్తున్నాం గదా! అప్పుడేంటి? హ్యాండిల్ హై ట్రాఫిక్ డ్యూరింగ్ సేల్స్. అంటే ఇప్పుడు ఇదేంటి? మనం ఎలా పని చేయాలని చెప్తున్నాం. మన సాఫ్ట్‌వేరు. అంటే మన సాఫ్ట్‌వేర్ వచ్చేసి హై ట్రాఫిక్‌కి హ్యాండిల్ జేయాలి. నెక్స్ట్ పేజ్ లోడ్ షుడ్ బి లెస్ థాన్ 1 సెకండ్. అంటే మనకి యూజర్ ఎమ్మటనే ఓపెన్ చేయంగాల్నే పేజ్ లోడ్ అనేది ఎక్కువ సేపు ఉండకూడదు. స్పీడ్‌గా లెస్ థాన్ 1 సెకండ్‌లో అయిపోవాలి. సెక్యూర్ పేమెంట్ ప్రాసెసింగ్. సెక్యూర్‌గా ప్రాసెస్ చేసి మనం ఆ డేటా అనేది ఏదైతే యూజర్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తున్నాడో దాన్ని సెక్యూర్‌గా పేమెంట్ ప్రాసెస్ చేయాలి. 99.99% అప్ టైమ్. అంటే ఎవ్రీ టైమ్ అవైలబుల్‌గా ఉండాలి. వాట్ ద సిస్టమ్ డస్ అనేది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. హౌ ద సిస్టమ్ బిహేవ్స్ అనేది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఎఫ్ఆర్ అని రాసేస్తాం సింపుల్‌గా. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎన్ఎఫ్ఆర్ అని రాస్తాం. ఇది కొంతమంది వాళ్ళ డిజైన్ డాక్యుమెంట్స్‌లో
ఎఫ్ఆర్, ఎన్ఎఫ్ఆర్ అన్న కూడా రాస్తారు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వబాకండి. స్పెసిఫై ద ఫీచర్స్, బిహేవియర్స్ అండ్ రూల్స్ దట్ ద సిస్టమ్ మస్ట్ ఇంప్లిమెంట్ టు ఎనేబుల్ యూజర్ టాస్క్. అంటే వీటిని మనం ఏదైతే వాళ్ళు మన సాఫ్ట్‌వేర్‌లో ఏదైతే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారో దాన్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాం. థింక్ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ యాస్ ద ఫంక్షన్స్ ఆర్ టాస్క్స్ ద సిస్టమ్ మస్ట్ పెర్ఫార్మ్. మన దాంట్లో ఏవైతే టాస్క్ చేస్తామో అవొచ్చేసి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. దే డిస్క్రైబ్ వాట్ యూజర్స్ కెన్ డూ విత్ ద సిస్టమ్. అంటే మన సాఫ్ట్‌వేర్‌తో యూజరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఏం చేస్తాడు మన యూజరు మన సాఫ్ట్‌వేర్‌తో అనేది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో డిఫైన్ చేస్తాం. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫై ద క్వాలిటీ అట్రిబ్యూట్స్, కన్‌స్ట్రెయింట్స్ ఆర్ పెర్ఫార్మెన్స్ క్రైటీరియా దట్ డిఫైన్ హౌ ద సిస్టమ్ ఆపరేట్స్. అంటే మనకి కొన్ని కన్‌స్ట్రెయింట్స్ పెట్టుకుంటాం. మన సిస్టమ్ ఎప్పుడు 99.99% అప్‌లో ఉండాలి. పెర్ఫార్మెన్స్ అనేది సూపర్‌గా ఉండాలి. క్వాలిటీ అనేది నీట్‌గా ఉండాలి. సెక్యూరిటీ ఉండాలి. ఇలాంటివన్నీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో పెట్టుకుంటాం. థింక్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్స్ యాస్ ఏ కన్‌స్ట్రెయింట్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద సిస్టమ్. దే ఫోకస్ ఆన్ యాస్పెక్ట్స్ లైక్ పెర్ఫార్మెన్స్, అవైలబిలిటీ, స్కేలబిలిటీ అండ్ సెక్యూరిటీ. అంటే మనం నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో పెర్ఫార్మెన్స్, అవైలబిలిటీ, స్కేలబిలిటీ, సెక్యూరిటీ అని వీటి మీద ఫోకస్ చేస్తాం. కీ ఎన్ఎఫ్ఆర్ కేటగిరీస్ వచ్చేసి పెర్ఫార్మెన్స్. అంటే మన అప్లికేషను ఎంత స్పీడ్‌గా పనిచేయాలి, అంటే ఎంత త్రూపుట్‌లో వచ్చేయాలి డేటా అనేది. రెస్పాన్స్ టైమ్ అనేది 1 సెకండ్‌లో వచ్చేయాలి. అంటే పెర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేస్తాం. స్కేలబిలిటీ వచ్చేసి వర్టికల్ స్కేలింగా, హారిజాంటల్ స్కేలింగా. ఒకవేళ నీది మోనోలిత్ అయితే వర్టికల్ స్కేలింగ్ వాడాలి. లేపోతే నీది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ అయితే నువ్వు హారిజాంటల్ స్కేలింగ్ వాడాలా? లేకపోతే నీది ఒకవేళ 2 వాడతావా? హైబ్రిడ్ స్కేలింగ్ బోత్ వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్ ఒకేసారి కంబైన్ చేసి వాడతావా? ఇట్లాంటియన్నీ మనం స్కేలబిలిటీలో చెక్ జేసుకోవాలి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ రాసుకునేటప్పుడు. నెక్స్ట్ అవైలబిలిటీ. అంటే నీ సిస్టమ్ అనేది ఎప్పుడు అవైలబుల్‌గానే ఉండాలి. అంటే ఇప్పుడు యూజర్స్‌కి నీ సిస్టము ఎప్పుడు వాళ్ళు ఓపెన్ చేసినా గానీ అవైలబుల్‌గానే ఉండాలి. అంటే 99.99% అప్ టైమ్‌లోనే ఉండాలి. నెక్స్ట్ సెక్యూరిటీ. ఇప్పుడు వాడు పంపించిన డేటా అనేది ప్రొటెక్షన్, ఎన్‌క్రిప్షన్, ఆథెంటికేషన్ మొత్తం జరిగే పంపియాలి. రిలయబిలిటీ, కన్సిస్టెన్సీ, పెర్ఫార్మెన్స్ అండ్ మినిమల్ ఫెయిల్యూర్స్. అంటే ఎప్పుడూ మంచిగా పనిచేయాలి మన యాపు. కన్సిస్టెన్సీ, డేటా యాక్యురసీ అండ్ సింక్రనైజేషన్, ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ ఫర్ సెర్చ్. ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వేదైనా పోస్ట్ పెట్టావనుకో, అది వేరే వాళ్ళకి స్లోగా కనపడినా ఏం గాదు. అలాంటి టైంలో ఈ ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అనేది కూడా మెయింటైన్ జేయాలి. సో, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి డిఫైన్స్ హౌ ద సిస్టమ్ బిహేవ్స్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మన యాక్చువల్ సిస్టమ్ వాట్ ద సిస్టమ్ డస్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్సాప్ మెసేజింగ్ యాప్‌లో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి సెండ్ అండ్ రిసీవ్ టెక్స్ట్ మెసేజెస్ ఇన్ రియల్ టైమ్, షేర్ మీడియా ఫైల్స్, క్రియేట్ అండ్ మేనేజ్ గ్రూప్ చాట్స్, మేక్ వాయిస్ అండ్ వీడియో కాల్స్. ఇదేంటి కోర్ ఆఫ్ ద వాట్సాప్ కాబట్టి అవి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో వాడుకుంటున్నాం. అంటే యూజర్ ఏం పెర్ఫార్మ్ చేస్తాడో అవన్నీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో రాసాం. అదే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి యూజర్‌కి సంబంధం లేదు. కానీ ఆ ఫీచర్స్ కూడా ఉండాలి మన అప్లికేషన్‌లో. అప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ అనేది గుడ్ అంటారు. సో, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి హ్యాండిల్ 2,000,000 డైలీ యాక్టివ్ యూజర్స్. నెక్స్ట్ మెసేజ్ డెలివరీ లేటెన్సీ లెస్ థాన్ 1 సెకండ్. అంటే 2,000,000,000 యాక్టివ్ యూజర్స్ మనకి సపోర్ట్ చేయాలి. వాడి మెసేజ్ వచ్చేసి 1 సెకండ్ కంటే స్పీడ్‌గా వెళ్ళిపోవాలి. 1 సెకండ్‌లో వెళ్ళిపోవాలి. 99% మెసేజెస్. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండాలి. అంటే నీ ఎన్‌క్రిప్షను అంటే నువ్వు వేరేవాడికి పంపించే మెసేజు వేరేవాడి మెసేజ్ నీకొచ్చేది ఎన్‌క్రిప్షన్‌లోనే ఉండాలి. ఎవరు మిడిల్‌లో ఆ మెసేజ్‌ని యాక్సెస్ చేయకూడదు. వేరే వ్యక్తి చూడకూడదు హ్యాకర్లు. 99.99% అప్ టైమ్‌లో ఉండాలి. అంటే ఎప్పుడు అవైలబుల్‌గా ఉండాలి. ఇన్ ఎవ్రీ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ వి డిస్కస్ దీస్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. మనకి సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఈ ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ రాసుకున్న తర్వాతే మనం ఇంటర్వ్యూ అనేది ఆ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీద డిస్కస్ చేస్తా ఉంటారు. ఫంక్షన్స్ మీన్స్ ద టాస్క్ వి పెర్ఫార్మ్ లైక్ ఇన్ యూబర్ వీ కెన్ బుక్ ఎ రైడ్. మనం యూజరు ఏదైతే చేస్తాడో అది అంటున్నాం గదా! లైక్ ఇన్ యూబర్ వీ కెన్ బుక్ ఎ రైడ్. ఇన్ యూట్యూబ్ వీ కెన్ సెర్చ్ ఎ వీడియో. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి యూబర్ షుడ్ నాట్ బీ డౌన్, ఆల్వేస్ అవైలబుల్. అంటే మనకెప్పుడు అవైలబుల్‌గా ఉండాలి. యూట్యూబ్ సెర్చ్ షుడ్ ఆల్వేస్ బీ అవైలబుల్ బట్ ద డేటా కెన్ బీ ఎవెన్చువల్ కన్సిస్టెంట్. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసావు. ఆ వీడియో ఎమ్మటనే రిఫ్లెక్ట్ అవ్వాలని లేదు. అది
స్లోగా ఎవెన్చువల్‌గా కన్సిస్టెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు నీ యూట్యూబ్ ఎమ్మటనే సెర్చ్ చేయంగాల్నే రాదు. కొద్దిగా ఒక 1 మినిట్ అట్లా లోడ్ అయిన తర్వాత వస్తది. అప్పుడు యూట్యూబ్ సెర్చ్ అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఆ యూట్యూబ్ సెర్చ్‌లో నీ సెర్చ్ రిజల్ట్ రాకపోయినా అది ఎప్పుడు అవైలబుల్‌గానే ఉండాలి. యూట్యూబ్ సెర్చ్ షుడ్ ఆల్వేస్ బి అవైలబుల్ బట్ ద డేటా కెన్ బి ఎవెన్చువల్ కన్సిస్టెంట్. సపోజ్ నువ్వు నీ వీడియో అప్‌లోడ్ చేసావు యూట్యూబ్‌లో. ఎమ్మటనే వేరే ట్యాబు ఇన్‌కాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేసావనుకో నీ వీడియో, ఎమ్మటనే రాదు. అది కొద్దిగా ఒక 1 మినిట్ అలా టైం తీసుకున్న తర్వాత యూట్యూబ్ సెర్చ్‌లోకి వస్తుంది. అంటే ఏంటి దాన్ని ఎవెన్చువల్ కన్సిస్టెంట్ అంటాం. అంటే స్లోగా నీ డేటా అనేది అప్‌డేట్ అవుతుంది. కానీ మనం సెర్చ్ అనేది ఎప్పుడూ అవైలబుల్‌గానే ఉంచుతాం. అంటే నీ డేటా ఎమ్మటనే రాకపోయినా గానీ, నీ వీడియో ఎమ్మటనే అప్‌లోడ్ అవ్వకపోయినా, రిజల్ట్ రాకపోయినా గానీ, యూట్యూబ్ సెర్చ్ అనేది ఎప్పుడు అవైలబుల్‌గానే ఉంటుంది. సో, ఇలాంటివన్నీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో రాస్తాం. యూట్యూబ్ షుడ్ బి ఆపరేషనల్ అండ్ యాక్సెసిబుల్. థిస్ ఈస్ కాల్డ్ అవైలబిలిటీ. అంటే మనకెప్పుడు యాక్సెసిబుల్‌గా ఉండాలి యూట్యూబ్. ఇలాంటివన్నీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో రాస్తాం.